ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. దోమల బ్యాటరీ వీక్ అయిందని చాలా మంది దోమల బ్యాట్ను పారేస్తారు. కానీ దోమల బ్యాటరీ వీక్ అయితే పారేయవలసిన అవసరం లేదు. ₹1 ఖర్చు లేకుండా మళ్ళీ దోమల బ్యాట్ను మీరు యథావిధిగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దోమల బ్యాట్ను సాధారణంగా అందరూ పనికిరాదు అని పడవేస్తారు. బ్యాట్లో ప్రధానంగా బ్యాటరీ వీక్ అవుతుంది, లేదా దేనికైనా ఒకదానికి టచ్ కావటం వల్ల డ్యామేజ్ అవుతుంది. మరి బ్యాటరీ వీక్ అయితే దోమల బ్యాట్ను పడేద్దామా? లేదు ఫ్రెండ్స్, దోమల బ్యాట్ను పడేయవలసిన అవసరం లేదు. దాన్ని బ్యాటులో ఉన్నటువంటి బ్యాటరీని రిమూవ్ చేసి దానికి సెల్ ఛార్జర్ని అటాచ్ చేసుకోవచ్చు. విజయవంతంగా వర్క్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దోమల బ్యాట్లో ఉండేది ఈ స్ట్రక్చర్. ఒక బ్యాటరీ ఉంటుంది, 4 వోల్టేజ్ బ్యాటరీ. దీనికి పవర్ సప్లై ఆ రెడ్ వైర్స్ ద్వారా పవర్ సప్లై డైరెక్ట్ ఉంటుంది బోర్డులోకి, చిన్న సర్క్యూట్లోకి. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో సప్లై వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బ్యాటరీకి ఛార్జ్ కావడానికి 2 వైర్ల ద్వారా బ్యాటరీకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని బ్యాట్లలో ఈ బ్యాటరీలు ఫెయిల్యూర్ అవుతాయి. మరి అటువంటప్పుడు ఇది పనికిరాదు అని పడేస్తారు. అది కాదు ఫ్రెండ్స్, ఆ బ్యాటరీని తీసి పక్కకు పెట్టి సెల్ ఛార్జర్ వైర్ను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే బ్యాటు రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ బ్యాటరీని మార్చే ముందు మరి ప్లస్ మైనస్ వైర్లు సర్క్యూట్లో ఉన్నాయి. మరి అక్కడ ఎంత వోల్టేజ్ ఉన్నదనేది మనకు తెలియాలి. ఛార్జర్ వోల్టేజ్ తెలియాలి, సర్క్యూట్ బ్యాటరీకి ఇచ్చేటటువంటి వోల్టేజ్ కూడా మనకు తెలియాలి. ఆ 2 వోల్టేజ్లు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే సెల్ ఛార్జర్ వైర్లను అక్కడ కనెక్ట్ చేసుకొని చక్కగా ఉపయోగించుకోగలుగుతాం. మరి ఆ వోల్టేజ్లు తెలియకపోతే సర్క్యూట్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను 250 వోల్ట్ ఏసీ పవర్ సప్లై దీనికి ఇస్తున్నా. ఒక వైర్ ద్వారా, ఒక మెయిన్స్ కార్డ్ ద్వారా దీనికి సప్లై ఇస్తున్నా. ఎందుకంటే ఈ బ్యాటును ప్లగ్లో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కనుక నేను మెయిన్స్ కార్డు ఏర్పాటు చేసి దానికి సప్లై డైరెక్ట్ ఇస్తున్నా. డిజిటల్ మీటర్ తీసుకొని ఆ మెయిన్స్ కార్డును ప్లగ్లో పెట్టి ఫస్ట్ బ్యాటరీ దగ్గరికి ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ వోల్టేజ్ 4 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 4 వోల్టేజ్.
అంటే 4 వోల్టేజ్ డీసీ బ్యాటరీకి వెళ్తుంది. ఆ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అది అక్కడ ఉన్న వోల్టేజ్. అయితే ఈ బ్యాటరీ ప్రజెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ వీక్ ఉంది కనుక అది ఛార్జ్ కావట్లేదు కనుక ఇక దాన్ని మనము రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి అదే ప్లేస్లో ఛార్జర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్యాటరీ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ బ్యాటరీకి వెళ్తుంది అనేది మనం చెక్ చేసుకున్నాము. మరి సెల్ ఛార్జర్ కూడా ఎంత వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది అనేది మనము చెక్ చేసుకోవాలి. అవుట్కమ్ వోల్టేజ్ను చెక్ చేసుకోకుండా కనెక్షన్ ఇవ్వటం కుదరదు కనుక అదే డిజిటల్ మీటర్ మీద సెల్ ఛార్జర్ వోల్టేజ్ని చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వోల్టేజ్ కూడా 4 వోల్టేజ్ వస్తుంది. 4 లేదా 5 అంటే ఈక్వల్ వోల్టేజు. బ్యాటరీ వోల్టేజ్ మన దోమల బ్యాటు వోల్టేజ్ 4 వోల్టేజ్ ఉంటే ఇది కూడా 4 వోల్టేజ్ సరాసరిగా ఉంది. ఇప్పుడు రెండు సమానమైన వోల్టేజ్లు ఉన్నాయి కనుక బ్యాటరీని రిమూవ్ చేసి సెల్ ఛార్జర్ వైర్లను అక్కడ కనెక్ట్ చేద్దాం. బ్యాటరీ వైర్లను రిమూవ్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ వైర్లను గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని తీసి పక్కకు పెట్టి ఛార్జర్ వైర్లని ప్లస్ మైనస్ చూసుకొని కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాటరీ వైర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇక మళ్ళీ అందులో బ్యాటరీని పెట్టవలసిన అవసరం లేదు. చూడండి, లైట్ వస్తుంది. సెల్ ఛార్జర్ ప్లగ్లో పెట్టడం వల్ల ఇక్కడ లైట్ ఓకే. దోమలను కొట్టేటప్పుడు ప్రెస్ చేస్తాం కదా, ఆ లైట్ వస్తుంది. సెల్ ఛార్జర్లు ఏమైనా పాత ఉంటే ఇలా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, సెల్ ఛార్జర్ని ప్లగ్లో పెడదాం. స్విచ్ ఆన్ చేసి చూడండి, ఇప్పుడు చెక్ చేద్దాం దోమలకు షార్ట్ సర్క్యూట్ వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం. లైట్ వస్తుంది. ఇప్పుడు టెస్టర్ తోటి స్పార్కింగ్ చెక్ చేద్దాము. స్పార్కింగ్ను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. స్పార్కింగ్ లైట్ మీకు కనపడుతున్నది. చూడండి, విజయవంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు బ్యాటరీని డైలీ ఛార్జింగ్ పెట్టవలసిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే దోమలను చంపడానికి ఉపయోగించాలో అప్పుడు ఒక ఫ్లెక్స్ బాక్స్లో పెట్టుకొని రూమ్ మొత్తము దీన్ని తీసుకొని తిరగొచ్చు. మళ్ళీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతసేపు నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అందరికీ.